అమ్మట్లేదు వాళ్ళు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మరి డిమాండ్ ఎక్కడ తగ్గుద్ది? సప్లై డిమాండ్లో సప్లై కొంచెం ఇది ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ ఇది అవుద్ది కదా. సో మైనింగ్ తక్కువైంది కదా, కొంచెం గోల్డ్ మన మైనింగ్స్ తక్కువ కదా. సో మరి యూసేజ్ ఎక్కువ అవుతుంది. సో స్టోరేజ్ ఇదివరకు యూసేజ్ ఉంది ప్లస్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. సెంట్రల్ బ్యాంక్స్ విపరీతంగా కొంటున్నారు. సో డెఫినెట్గా మరి ఆ డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయంటే అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు కొంచెం అసెట్ క్లాస్లో ఈక్విటీ మార్కెట్లో లాస్ ఏదన్నా ఉంటే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి హెడ్జింగ్ చేస్తారు గోల్డ్. ఇది యాక్చువల్గా ఇది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, దీంతో పాటుగా బ్యాంక్స్ కూడా ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ప్రైస్ అనేది తగ్గట్లేదు. ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి, కొంటున్నారు కాబట్టి. మెయిన్ అదే కారణం. సో జనరల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు అంటాను. ఎందుకంటే 132 దాకా వచ్చిందండి. 132 దాకా వచ్చి మళ్ళీ 119, 120 కట్టే 119 దాకా వచ్చి మళ్ళీ మార్కెట్తో పాటు గోల్డ్ కూడా పెరుగుతుంది. ఇది వింతే. జనరల్గా అసెట్ క్లాస్లో ఈక్విటీ తగ్గినప్పుడు గోల్డ్ పెరుగుతుంది, ఇది పెరిగినప్పుడు అది తగ్గుతుంది, అది తగ్గినప్పుడు పెరగాల. కానీ ఇప్పుడు ఈ రెండు ప్యారలల్గా దే ఆర్ గోయింగ్ సేమ్ వే.